ఇండియన్ గవర్నమెంట్ అంట ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా ఎక్స్పెన్సివ్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నదంట. మరి దానివల్ల ఏమైతుందంటే ఎక్స్పెన్సివ్ అయితే ఈ సిగరెట్లు ఏవైతే ఉన్నాయో వీటి రేట్లని పెరిగిపోతాయి కదా, జనాలకి ఏది కూడా అఫోర్డబుల్ ఉండొద్దు, ఎవరైతే సిగరెట్లు కాలుస్తున్నారో వాళ్ళకి అఫోర్డబుల్ ఉండొద్దు అని చెప్పి ఒక ఆలోచనతోని ఈ టొబాకోకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఎక్స్పెన్సివ్ చేయాలని చెప్పి చెప్పిందంట. వాటిని బ్యాన్ చేసే దిశగా ఆలోచించాలి కానీ మీరు ఎంత పెంచినా కూడా ఆడేమైతుందంటే బిజినెస్ అవుతుంది తప్ప ఎవ్వరు కూడా మాంతలేరు. మీరు అడ్వర్టైజ్మెంట్లు వేసినా దానిపైన ఎంత పెద్ద లేబుల్ వేసినా కూడా ఎవ్వరు భయపడతలేరు. దాన్ని బ్యాన్ చేసే దిశగా ఆలోచించాలి కానీ ఆల్రెడీ ఆడ అది వాళ్ళు పీల్చుకొని ఆ టొబాకో వాడి సిగరెట్లు కాల్చి అందరు చచ్చిపోతున్నారా నాయన అంటే మీరు ఇంకా రేట్లు పెంచితే ఏమవుతుంది? ఆడ బిజినెస్ అవుతుంది, ఆడ సంపాదించుకున్నట్టు ఎవడైతున్నాడో వానికి మేలు జరుగుతుంది అంతే తప్పించి దీంతో ఏం అయ్యేది లేదండి. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఈ టొబాకో ఈ గుట్కాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన కూడా మనం నేటి జాతరలో రాసినాం. తెలంగాణ రాష్ట్రంలో రోజుకి కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది దీన్ని సంబంధించి. ఎంత లీగల్ గా చేసేస్తున్నారంటే పోలీసులను ఇంకా గవర్నమెంట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అడ్డు పెట్టుకొని మరి వీళ్ళందరూ కూడా బిజినెస్ లాగిస్తా ఉన్నారు. గుట్కా వ్యాపారం జరుగుతున్నది, బేగం బజార్ను అడ్డు పెట్టుకొని కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. ఏం పీక్తున్నారు అని చెప్పి నేను మిమ్మల్ని ఈ రోజు అడుగుతున్నా. ఇట్లాంటివి కాదండి. రేట్లు పెంచితే వాడు తాగడం తగ్గిస్తాడు అని చెప్పి వాడు కూడా ఆలోచించాడు. ఆడేం చేస్తాడు, ఇంటికి పోయి వాళ్ళని ఇంకో 2 దెబ్బలేసి నువ్వు పైసలు ఇస్తావా ఏవా అని చెప్పి అదొక టార్చర్. మళ్ళా వాడు ఇంటికి తీసుకుపోయే పైసలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతాయి ఆడ. అంటే ఎగ్జాంపుల్గా అనుకుందా, నాకు రేట్లు తెలియదు సిగరెట్ల గురించి, అందుకే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. 50 రూపాయలు సిగరెట్ ఉందనుకో, మీరు పెంచిన రేట్ల వల్ల అదొక 100 రూపాయలు అయింది అనుకోండి, వాడు ఇంటికి తీసుకుపోయి ఆ 50 కూడా ఆడనే పెట్టుకుంటాడు. వాడు చూసుకుంటాడు కానీ వాళ్ళ ఇంటి కోసం ఎందుకు చూసుకుంటాడు? అందుకే ఇక దాన్ని బ్యాన్ చేసే దిశగా ఆలోచించాలి. మీరు రేట్లు పెంచితే ఏమున్నది, బిజినెస్ అవుతుంది, అదే కదా నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే టొబాకో బ్యాన్ ఇండియా అని కొట్టంగానే మనకు గూగుల్లో దానికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో కీ ఆస్పెక్ట్స్ రేషియో ఆఫ్ టొబాకో కంట్రోల్ ఇన్ ఇండియా, టొబాకోని ఇండియాలో ఎట్లా కంట్రోల్ చేయాలి ఏందనే దానిపైన కొన్ని కీ యాక్సెప్ట్స్ ఉన్నాయి. అది చూస్తే నాకు నిజంగా నవ్వు వచ్చింది. అసలు అదే ఇన్ని గనం ఉన్నాయా, ఇవన్నీ మనం డైలీ చూస్తున్నాం కదా, మరి ఇవన్నీ అయ్యేదే కదా, మరి ఇది పెట్టుకొని ఏం బీకనికి వీళ్ళందరూ అదేందని చూద్దాం ఒకసారి. స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, స్మోకింగ్ ఈస్ బ్యాన్ ఇన్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ అంట. అంత సీన్ లేదు, ఏడలేదు. ఇది ఎయిర్పోర్ట్లలోనే పెట్టిన వాళ్ళు, దానికి కూడా సపరేట్ స్టాల్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్లలో కూడా. ఈడొచ్చి మీరు సిగరెట్ కాల్చకుండా కనిపిస్తూ ఉంటుంది అందరికి, ఆడ కూడా స్మోక్ మనకు స్మెల్ వస్తానే ఉంటుంది. ఇంకా పబ్లిక్ ప్లేసెస్లో అయితే ఇంకా ఓపెన్గా కాల్చేస్తున్నారు అందరు, ఎవరు యాక్షన్ తీసుకోరు దానిపైన. ఇదంతా ఏదో టైంపాస్కి పెట్టినాం మేము, అంతే. కాషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము పెట్టినాం. వాడు కాలుస్తే ఏంది, వాడు చస్తే ఏంది, వాడు ఎడిపోతే మాకేంది, అంతే. బిజినెస్ వాళ్ళు మాకు పైసలు ఇస్తున్నారు కదా అన్న యాంగిల్ ఇల్లు ఉన్నట్టున్నారు. స్మోకింగ్ ఈస్ బ్యాన్డ్ ఇన్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్. ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఇది చేసిండు. ఇంకోటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా గవర్నమెంట్ అధికారులు కాలుతున్నారు. అడ్వర్టైజింగ్, ప్రమోషన్ అండ్ స్పాన్సర్షిప్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ టొబాకో ప్రోడక్ట్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఇది ఇంకా పెద్ద జోక్, ఇది యాక్టర్లే చేస్తూ ఉన్నారు. ఓకే. సేల్స్ టు మైనర్, సెల్లింగ్ టొబాకో టు ఇండివిజువల్స్ అండర్ 18 ఈస్ ప్రొహిబిటెడ్. ఇన్స్టాలోనే దర్జాగా వాడు సోషల్ మీడియాలో సిగరెట్ కాల్స్తున్నట్టు, మందు తాగుతున్నట్టు వాళ్ళు ఓపెన్ గా పెడతా ఉన్నారు. మరి దానిపైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారంటే అది కూడా లేదే. మరి ఎందుకు ఇదంతా పెట్టుకోనండి? సేల్స్ నియర్ స్కూల్స్, టొబాకో ప్రోడక్ట్స్ కెనాట్ బి సోల్డ్ విత్ ఇన్ 100 yards ఆఫ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. స్కూళ్ళకే పట్టుకొచ్చుకుంటారు, స్కూళ్ళకు కాలేజీలకే పట్టుకొచ్చుకుంటాను పోరగాలు. ఏమున్నది దాంట్లో? ఇక మీరు ఇంత స్పెషల్ గా దీన్ని మెన్షన్ చేసడానికి ఎవడైనా యాక్షన్ తీసుకుంటాడంటే లేదు కదా. అదే చెప్తున్నా, చూడండి మన దగ్గర ఎట్లున్నది దరిద్రం అంటే, ఈ సిగరెట్స్ అండ్ హీటెడ్ టొబాకో ప్రోడక్ట్స్ ప్యాకింగ్ అండ్ లేబులింగ్, స్టేట్ లెవెల్ బ్యాన్స్ తొక్క అసలుకే పనిచేయదు అది. ఫుడ్ ప్రోడక్ట్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ 2011 బ్యాన్ ద యూజెస్ ఆఫ్ టొబాకో అండ్ నికోటిన్ ఇన్ ఫుడ్ ప్రోడక్ట్స్. ఎవ్వడు కూడా పాటించాడు, చెప్తున్నా కదా, ఎవ్వడు పాటించాడు. వాని పైన ఎవడని దొరికినప్పుడు ఏం చేస్తాడు, ఆడు తూతూ మంత్రంగా పైసలు ఇచ్చేస్తాడు. ఇక వీళ్ళు ఏదో పెద్ద మేము పట్టుకున్నాం అన్నట్టుగా ఫోటోలు దిగుతారు, దాన్ని వైరల్ చేస్తారు, పడేస్తారు, అంతే. అరే దీనివల్ల ఏమున్నదిరా నాయనా అంటే ఏం లేదు. ఎంత మొత్తుకున్నా ఏం లాభం? గవర్నమెంట్ కి బుద్ధి లేనప్పుడు ఎంత మొత్తుకున్నా ఏం లాభం? మీకు దమ్ము ధైర్యం ఉంటే బ్యాన్ చేసి పడేయండి ఫస్ట్, దాని తర్వాత రేట్లు పెంచుడు అదంతా ఏది ఉన్నదో అప్పుడు ఆలోచిద్దరు. అరే ఎంతసేపు అడ్వర్టైజ్మెంట్స్ పైన ఫుల్ ఖర్చు పెడుతున్నది గవర్నమెంట్ అని అంటాడు. థియేటర్లో పోతే గవ్వే 2 యాడ్లు, 2 గాజుల యాడ్లు, ముఖేష్ యాడ్. మీ దగ్గర పైసలు లేవా? దానికి బడ్జెట్ లేదా? ఇంకా వేరే అడ్వర్టైజ్మెంట్స్ చేయడానికి వాళ్ళే ఉన్నారా పేషెంట్స్? ఇంకెవరు లేరా? రోడ్డు పైన పడ్డోళ్ళు ఎవరు లేరా? చచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరా? వాళ్ళని తీసుకొని చేయొచ్చు కదా, అప్పుడన్నా కొంచెం భయం పుడుతుంది కదా. వాళ్ళని చూసి 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 ఇంకా అలవాటు చేసుకున్నారు కానీ ఎవ్వరు కూడా మానేస్తలేరు. అరే దీనిపైన దృష్టి పెట్టండి అయ్యా, దీనిపైన దృష్టి పెట్టి ఇది ఎట్లా బ్యాన్ చెయ్యాలి,
గట్టిగా మీరు బ్యాన్ తీసుకురండి, బ్యాన్ తీసుకొస్తే అయిపోతాయి కదా. దానికి టొబాకో ప్రోడక్ట్స్ పెంచాలి, దాని రేట్లు పెంచాలి, అప్పుడు ఒకటి సిగరెట్లు వాడాడు కదా అంటే అది ఎంతవరకు కనెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇది దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఇది ఇండియా గవర్నమెంట్ మేక్స్ ఆల్ టొబాకో ప్రోడక్ట్స్ మోర్ ఎక్స్పెన్సివ్ అంట, స్టేటింగ్ దేనికి సిగరెట్స్ మస్ట్ నెవర్ బికమ్ అఫోర్డబుల్. నవ్వుతా ఉన్నారు అందరూ, నవ్వుతా ఉన్నారు. మహా అయితే 2 to 3 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది, ఏమవుతుంది. నవ్వు CBNB లైక్ మీకు క్వాలిటీ సిగరెట్స్ ఇప్పిస్తా తమ్ముళ్ళు, అయినా మన వాళ్ళు ఆపరు బ్రో, బిజినెస్ పెరుగుతుంది కానీ తగ్గదు. అదే అసలు ఏమనాలి వీళ్ళని అసలు. దెన్ స్టాప్ ద ప్రోడక్ట్స్ కంప్లీట్లీ, ఇట్స్ బెటర్. ఆపలేరండి, వాళ్ళకి అది సీన్ లేదు. మేబీ ఇట్స్ టైమ్ టు గెట్ ఏ జాబ్ అంట. గుడ్కా అండ్ పాన్ షుడ్ బి బ్యాండ్. ఇవన్నీ చెయ్యరు, చాతగాది వీళ్ళకు. స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఏదో చేసినామని చెప్పుకోవడానికి అంతే తప్పించి పీకేది లేదు, చేసేది. ఎంత మాట్లాడుకుని మన పక్కన ఎవడో ఒకడు కాలుస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు, అటు చేస్తే మనం చూడాలి అంతే తప్పించి వీళ్ళు వచ్చి యాక్షన్ తీసుకోరు, వీళ్ళు బ్యాన్ చేయరు. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ఒక్కసారి మీ కామెంట్లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.